గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपाम् या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजड्जापहा निःशेषजड्जापहा. ఈరోజు భీష్మాష్టమి సందర్భంగా కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదలా చక్రంబు చేపట్టి తను దెంచురయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావునకు బాటు చేయక మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాటు విడుగుము అర్జున అనుచు మద్విసిఘ వృష్టిన్ తెరలిచను దెంచు దేవుండు దిక్కునాకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోసు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండై. ఇది భీష్ముడు భాగవతంలో ఆయన చెప్పినటువంటివి అన్నమాట. ఇవి ఆయన ఈ రోజున అష్టమి రోజున వెళ్ళిపోయినాడు. అష్టమి రోజున ఆయన క్రమంగా పంచప్రాణాలన్నింటినీ ఒక్కొక్క ప్రాణం వదిలేసేస్తుంటే ఆ బాణాలు కూర్చుకున్నటువంటి ఒక్కొక్కటి ఊడిపోతూ ఉంటుంటాయి. అట్లా నెమ్మదిగా అన్ని బాణాలన్నీ ఊడిపోయినాయి. ఇక నేలకి పడిపోయినాడు. నేలకి తాకాడు అంటే పార్థివ శరీరం కదా, నేలకి తాకేసేసాడు. అప్పటిదాకా బాణాల మీద పడుకున్నాడు. అంపసయ్య అనమాట. అప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆ ఏదైతే పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ ఏకశతం నాడి 101 నాడుల్లో ఒకటైనటువంటి నాడి, అది బ్రహ్మరంధ్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం గుండా అంటే నాడిలో నుంచి బ్రహ్మరంధ్రం గుండా ఆ చీల్చుకొని బయటికి వచ్చేసి ఆ తేజస్సు ఆకాశంలో వెళ్ళిపోతుంటుంటే ఆ పాండవులు చూస్తూ ఉన్నారు. ఇది భారతంలో ఉన్నటువంటిది అనమాట. ఇది ఇవాళ ఎందుకంటే ఆయన పేరుతోటి భీష్మాష్టమి వాళ్ళ నుంచి 5 రోజులు భీష్మ పంచకము అంటారు. అంటే పంచకం అనేటువంటి భీష్మ ఏకాదశి పేరు వచ్చింది ఏమిటండి అని అంటారు. అంటే ఏమిటంటే దీనిలో భీష్ముడు పోయిన తర్వాత మంచి రోజు ఏ రోజు అంటే ఏకాదశి అని. కొన్ని గ్రంథాల్లో ఏమని అనిపిస్తుంది అంటే భీష్ముడు కోరాడట, నేను వెళ్ళిన తర్వాత ఏకాదశి రోజు నా పేరుతోటి ఒక పండగ చేసుకోండి అని చెప్పారట. అందుకని ఆయన పేరుతోటి చేసుకోవాలంటే ఆయన ద్వారా లోకానికి వచ్చినటువంటి ఏమిటంటే విష్ణు సహస్రనామాలు వచ్చినాయి. ఆయన చెప్పినట్టు విష్ణు సహస్రనామాలు ధర్మరాజుకు చెప్పాడు. ఆ విష్ణు సహస్రనామంలో వేదంలో ఉండేటువంటి సారం గురించి ఆ సారాన్ని తీసుకొని విష్ణునామాలు 1000 నామాలు చెప్పినటువంటిది. ఆ 1000 నామాలు మనం అందరికీ కూడా ప్రతి చోట ఈ ఏకాదశి రోజున కానీ ఈ సందర్భంలో మనం పారాయణం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవాళ భీష్మాష్టమి కాబట్టి భీష్ముడిని స్మరించుకోవటం అంటే ఒక మహాత్ముడిని స్మరించుకోవటం అని అర్థం. ఇది ఒక విశేషమైనటువంటి పుణ్యకార్యము అన్నమాట ఇది. అందువలన భీష్ముడిని మనం తెలుసుకొని ఈరోజు అధ్యయనం ప్రారంభిస్తున్నాం. ఇది కఠోపనిషత్తులో ఉన్నటువంటివి మనం ఒకసారి పునర్విమర్శ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 7వ మంత్రంలో ఇంద్రియేభ్య
ఇంద్రియేభ్య పరం మనో మనస ప్రత్యం మనస సత్వముత్తమం సత్వాదధి మహానాత్మ భగతో అవ్యక్తం ఉత్తమం అని చెప్పాడు. అంటే వరుసగా మనకు ఇది చెప్పుకున్నాం. ఇంద్రియేభ్య, ఇంద్రియముల కంటే పరం శ్రేష్టమైనది మనస్సు, మనస్సు కంటే శ్రేష్టమైనది బుద్ధి, బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ, ఆత్మ కంటే అవ్యక్తమైనటువంటిది, అవ్యక్తమైనటువంటి ఉత్తమం, దానికన్నా గొప్పదేంటో చెప్పుకుంటూ ఒకదానికంటే ఒకటి గొప్పది చెప్పుకుంటున్నాడు అనమాట. మహత్తు కంటే కూడా ఇంకా గొప్పదైనటువంటి అదే అవ్యక్తము అని అవ్యక్తం చెప్పుకుంటూ అవ్యక్తాత్ పరః పురుషగా వ్యాపకో అలింగ ఏవచ అని వరుసగా చెప్పుకుంటూ దీనిలో ఇక అవ్యక్తానికంటే కూడా మించింది సర్వవ్యాపి అయినటువంటి ఏమిటనమాట విశేషంగా పురుషుడే ఉన్నాడు. ఆ పురుషుడు అనేటువంటి చివరి పైన మెట్టు మీద కూర్చున్నాడు. చివర పైన ఆ పురుషుడు పై మెట్టు మీద కూర్చున్నాడు. కింద ఉన్న ఈ మెట్లన్నీ, అన్నిటికన్నా కింద మెట్టు ఏదంటే ఇంద్రియములు అనేటువంటి మెట్టు కింద మెట్టు అనమాట. అన్నిటికన్నా ఆ పురుషుని సాక్షాత్కరించుకోవడం చేత మానవుడు ముక్తుడవుతున్నాడు. అనగా క్రమక్రమంగా మెట్లు ఎక్కమని చెబుతున్నాడు. అంటే మొట్టమొదటి ఇంద్రియములు అనేటువంటి మెట్లు ఎక్కండి అన్నాడు. అనగా ఇంద్రియములు జయించండి అన్నాడు. ఇంద్రియములు జయించడం అంటే ఇంద్రియములు ముందు లగ్నం చేసుకొని నీకు ఆ నెమ్మదిగా ఒక్కొక్కటి ఆ విధంగా పైకి చేరుకో అని అర్థం అనమాట. దీనిలో ఆ పురుషుణ్ణి చేరుకో అని అర్థం అనమాట. అందుకనే కొండల మీద గుళ్ళు కడుతుంటారు. ఆ కొండల మీద గుళ్ళు అంటే ఆ గుళ్ళో ఉన్నాడు పురుషుడు. ఆ పురుషుణ్ణి చూడాలంటే కింద నుంచి మెట్లు ఎక్కుతూ శ్రమ ఏంటంటే ఈ దేహానికి శ్రమ, ఈ శ్రమ అయినా సరే ఓర్చుకుంటూ ఆ మనస్సులో ధ్యానం చేసుకుంటూ వెళ్ళి ఆ పురుషుణ్ణి, ఆ కొండ మీద ఉన్నటువంటి పురుషుని దర్శనం చేసుకొని వస్తారు. ఇదే ఇందులో పైన కొండ మీద పెట్టుకోవటంలో గుళ్ళ ఉద్దేశం అనమాట. అదే అనమాట అది అని చెబుతూ ఇంకా 9వ మంత్రంలో న సందృశే తిష్టతి రూపమన్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసాభిక్లుప్తో ఏతత్ విదుః అమృతాస్తే భవంతి. ఇక్కడ దీనిలో ఆ పురుషుణ్ణి ధ్యానంలోనే తెలుసుకోవాలి. మరి పురుషుడిని దగ్గరికి వెళ్ళావు, ఎట్లా తెలుసుకోవాలి అని అంటే అతని యొక్క రూపము చూపు కనుచూపు మేరలో లేదండి. అతన్ని చూద్దామని అంటే అసలు కళ్ళకి ఎంత చూసుకొని బైనాక్యులర్స్ పెట్టి చూసుకొని ఎంత చూసినా అసలు కనబట్టలేదు. అసలు కనబట్టలేదు. ఇదిగో పురుషుడు ఉన్నాడు, ఈ విధంగా వరుసగా పోతే ఆ పురుషుడు కనబడతాడు అంటున్నాడు. కన్నులతో ఎవడు అతన్ని ఇంతవరకు చూడలేదు, ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. ఉన్నాడు అని అంటారు, అస్థి అంటారు, ఉన్నాడు అని అంటారు. హృదయంలో ఉండి మనస్సును శాసించే బుద్ధి యొక్క స్ఫూర్తి చేతనే అతడు ప్రకటితమవుతున్నాడు. ఇక్కడ ఏంటంటే బుద్ధి యొక్క స్ఫూర్తి చేతనే అతడు ప్రకటితం. అంటే ఏంటనమాట, పైన ఉన్నటువంటి వాడు ఆజ్ఞ ఇస్తుంటాడు. రాజుగారు ఆజ్ఞ ఇస్తే ఆ రాజుగారి ఆజ్ఞని అక్కడ మంత్రి గారు పాటిస్తాడు. మంత్రి గారి కింద ఇంకొక మంత్రి గారు ఉంటాడు. అక్కడి నుంచి కింద అధికారి ఉంటాడు. అట్లనే కింద అధికారి. చివరికి వచ్చేటప్పటికి ఎవడంటే ఇంద్రియం అనేటువంటి వాడు ఉంటాడు. పనిచేసేవాడు, వాడు వర్క్ చేసేవాడు. అంటే ఇంద్రియాలన్నీ 11 ఇంద్రియాలు. ఈ 11 ఇంద్రియాలు ఏం చేస్తాయి, ఆ ఆజ్ఞని పనిచేస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చేది ఎవరు అని అంటే ఆ పరమాత్మయే. అంటే మనం వెళుతున్నాము, ఏదో ఆఫీస్కి వెళుతున్నాం అంటే కారు పెట్టుకోవడం ఇవన్నీ ఇవన్నీ దీన్ని చేయాలంటే ఏంటి, 11 ఇంద్రియాలు పనిచేయాలి, సక్రమంగా పనిచేయాలి. ఇదన్నిటికీ మూలం ఎవరున్నారు అసలు అని చూస్తే ఆ పురుషుడు ఉన్నాడు. ఆయన పరమ పురుషుడు. ఆ పరమ పురుషుని యొక్క ఆజ్ఞతోనే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మనం చెప్పుకున్న ఈ మెట్లన్నీ కూడా అనమాట ఆ పైన ఉన్నటువంటి ఆయన యొక్క ఆజ్ఞల వల్లనే. ఇదంతా ఏమిటని చెబుతున్నాడు, హృదయంలో ఉండి మనస్సును శాసించే బుద్ధి యొక్క స్ఫూర్తి. మనస్సుని చివరికి శాసిస్తాడు. ఆ శాసించడానికి బుద్ధి యొక్క స్ఫూర్తి చేతనే బుద్ధికి ఆ పవర్ ఇస్తాడు. ఆ ఇచ్చి ఆ బుద్ధి మనస్సుని శాసిస్తూ ఉంటుంటుంది. ఇలా చేయి అని చెబుతూ ఉంటుంటుంది అనమాట. అలా చేస్తున్నటువంటి ఈ విధానాన్ని అతనిని, ఆ పురుషుణ్ణి తెలుసుకున్నవారు అమరులవుతారు. వాళ్ళే విదుహు అమృతాస్తే భవంతి. విదుహు అంటే తెలుసుకుంటారు. అమృతాహ తే వారు అమృతులు అవుతారు అని. ఏతద్వైతతు అదేనయ్యా,
నచికేత చెబుతున్నాను. కాబట్టి అది చివరికి ఏంటనమాట, పురుషుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే హృదయం అనేటువంటి గుహలో ఉన్నాడు, ఎక్కడో లేదు, ఉన్నాడు. చాలా దూరంలో ఉన్నాడు, చాలా దగ్గరలో ఉన్నాడు. చాలా దగ్గరలో ఉన్నాడు అంటే అర్థము మన హృదయంలో ఉన్నాడు అని తెలుసుకో అని యమధర్మరాజు నచికేతుడు చెబుతున్నాడు. ఇలా అంటే దాని అర్థం ఏమిటనమాట, ఇంద్రియములు అనేటువంటి మొదటి మెట్టు అని చెబుతున్నాడు. అన్నిటికన్నా మొదటి మెట్టు బలంగా ఉంటేనే పై మెట్లు ఎక్కుతావు. ఇంద్రియములు అనేటువంటి బలంగా ఉండాలి. అవి అంటే ఏమిటనమాట, అవి అటు ఇటు పోకుండా. ఇప్పుడు రథం, అందుకనే ఆత్మానం రథనం విద్ధి అని చెప్పాడు. ఆ రథం అనేటువంటి దానికి గుర్రాలు కట్టేశాడు. ఆ గుర్రాలకు బలహీనంగా ఉన్నాయి అనుకోండి, లాగటానికి శక్తి లేదు అనుకుందాం, వాటికి సరిగ్గా తిండి పెట్టడం లేదు, లేకపోతే పుట్టకాయ అట్టుందో వాటికి సన్నంగా హీనంగా, చూసేటువంటి వాళ్ళకి కూడా ఏంది ముసలి గుర్రాలు కట్టుకున్నావు ఈ రథానికి అనుకుంటారు, ఎట్లా లాగుతాయి ఇవి అని అనుకుంటారు. వాస్తవానికి కూడా అంతే కదా, అవి కూడా హుషారుగా ఉండాలి, శక్తివంతంగా ఉంటే లాగుతూ ఉంటుంటాయి గుర్రాలు. లేకుండా ఇంద్రియాలే బలహీనంగా ఉన్నాయండి. ఇంద్రియాలే బలహీనంగా ఉంటే అటువాడు కూర్చున్నాడు, మనసు ఎంత కూర్చున్నాడు, ఏం లాభం, ప్రయోజనం ఏముంది? కళ్ళు ఉన్నాయా, సరిగ్గా పనిచేయట్లేదు వీడికి. చెవులు ఉన్నాయా, చెవులు పనిచేయటం లేదు. నాలుగు ఉందా, మాట్లాడతాడా, మాట్లాడలేడు. ఇంకేముంది ప్రయోజనం? పేరుకు మాత్రం కళ్ళు ఉన్నాయి. కళ్ళు కనబడుతున్నాయిరా, లేదు. చెవులు ఉన్నాయి, వినబడటం లేదు. నాలుగుంది, మాట్లాడరా, మాట్లాడలేదు. ఇంక ఎక్కడికి పోతుంది ఇంకా ఈ రథం? అందువలన అవి బలంగా ఉండాలి. బలం అంటే ఇక్కడ దీనిలో పవర్, శక్తి అనమాట ఇది. ఆ శక్తి కనుక ఉంటే అప్పుడు గుర్రాలు కూడా బాగా లాగుతుంటాయి. అవి ఎట్లా వెళ్ళాలని అట్లా వెళుతుంటాయి. కాబట్టి ఇంద్రియములకు బలంగా ఉండాలి, ఆ మెట్టు బలంగా ఉండాలి అని అర్థం అనమాట ఇది. అలా ఉంటే వెళతాడు అని అర్థం అనమాట. అని ఈ విధంగా ఇంద్రియములు అనేది మొదటి మెట్టయ్యా, దాన్ని జయించాలి. కాబట్టి జితేంద్రియుడు కావాలి. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని చెప్పింది అందుకనే. ఆంజనేయ స్వామి వారు జితేంద్రియుడు కాబట్టే ఆయన సుందరకాండలో చాలా పరిశ్రమతుడు వెళ్ళాడు. చాలా సుందరకాండ అర్థమైనటువంటి వాళ్ళకి భక్తుడు ఎలా కష్టపడి వెళ్ళి ఎలా అయితే ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటాడో అంత వివరంగా దానిలో ఉంటుంది. ఉదాహరణకి ఒక ఆంజనేయ స్వామి ఏంటంటే, ఇదిగో ఈ విధంగా చేయండి, నేను ఈ విధంగా చేశాను, ఇదిగో ఆ అమ్మవారిని లేదా అయ్యవారిని దర్శనం చేసుకోవాలంటే, అనగా మనలో ఉన్న పరమపురుషుని దర్శనం చేసుకోవాలంటే ఇన్ని కష్టాలు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని ఎదిరించాలంటే ఏమిటి అనేటువంటి అన్ని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అలా చెప్పుకుంటూ వచ్చి చివరికి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. అమ్మవారి దర్శనం చేసుకొని ఒక్క ప్రదక్షిణం చేశాడు. ఒక్క ప్రదక్షిణం చేస్తే అప్పుడు అమ్మవారు తన యొక్క శక్తి అంతా కూడా ఆ ఆంజనేయ స్వామిలో ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ఎలా ఉన్నాడు అంటే, ఆయన ఆ శక్తి అంతా ప్రవహించేటప్పటికి ఆ శరీరంలో అది ఎలా అంటే, ఒక్క నిమిషం సేపు గాలి గట్టిగా వస్తే చెట్టు ఏమవుతుందంటే గిరగిర అట్ట కొట్టుకుంటుంటుంది. అట్లా ఆ విధంగా ఆయన కొంచెం కదలిక చేసి పడ్డాడు. అంటే తట్టుకోలేక ఒక్క నిమిషం అట్లా, తర్వాత వెంటనే స్థిరమైపోయినాడు. అనగా అమ్మవారి లోపల కూర్చుంది. ఇక ఇప్పుడు ఆడించాల్సిందంతా కూడా అక్కడ. అంటే లోపల ఎవరంటే ఉన్నది అమ్మవారు కూర్చుంది. అమ్మవారన్నా అయ్యవారన్నా ఒకళ్ళే. వాళ్లే దారి అంతా చూపించి ఎక్కడెక్కడ చేయాలో ఏమిటో మొత్తం 25 కోట్ల రాక్షసులను చంపి 2 గంటల్లో మళ్ళీ సాయంకాలం కల్లా ఇంటికి వచ్చాడు. అక్కడ చేసిందంటే ఏమిటి అంటే అదిగో అమ్మవారే చేసింది. అందుకనే రావణాసురుడు యొక్క సభలో చెబుతుంటాడు, నీవు ఎవరితోటిగా పెట్టుకున్నావురా అంటే కాళికాదేవితో పెట్టుకున్నారో చస్తావురా అని కూడా చెప్పాడు. అంటే ఆ మాట చెబుతున్నాడనంటే అంత క్రితం ఎప్పుడు ఆంజనేయ స్వామి మాటలో ఎప్పుడు ఆయన యొక్క జీవితంలో కఠినమైన మాటలు ఎక్కడా రాలేదు. అక్కడ మాట్లాడతాడు, అది అంత విశేషంగా అనమాట. అలానే తోకగా కూడా ఎట్లా ఈ విధంగా అంటే ఇదంతా ఏమిటంటే పరమ పురుషుడు లోపల ఆ శక్తివంతం, ఆ తన యొక్క శక్తిని అంతటిని చూపిస్తున్నాడు, అమ్మవారు చూపిస్తున్నది అదనమాట. అట్లా ఏమిటంటే ఈ విధంగా ఆ పరమ పురుషుడిని గనక సాక్షాత్కరింపజేసుకుంటుంటే అంతటి గొప్ప కార్యము, గొప్ప విశేషము అని చెబుతున్నాడు. అదే అమ్మవారిని దర్శించుకోవటం, అప్పుడైతే అమరుడవుతాము అనేటువంటి అర్థం అనమాట అని చెబుతూ 10వ మంత్రంలో యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహ బుద్ధిశ్చన విచేష్టతి తమాహు పరమాంగతిం. గీతలో 8
21 శ్లోకం కూడా దీనిలో ఉన్నది. దీనిలో ఉండేటువంటి ఇంద్రియాలను గురించి చెబుతున్నాడు. ఇంద్రియాలు మనస్సుతో సహా పంచ ఇంద్రియాలు ఎప్పుడు అంటే 6, 5 6 అనమాట. అవి నిశ్చలంగా నిలిచిపోతాయో బుద్ధి కూడా అప్పుడే నిశ్చలంగా ఉంటుంది. అప్పటి స్థితినే పరమ పదము. ఎప్పుడైతే మనస్సు బుద్ధి రెండు నిశ్చలమైపోతాయో అప్పుడు పరమ పదానికి వెళతాడు అని చెబుతున్నాడు. అందుకనే మనస్సుని నిశ్చలంగా చేసుకోవాలి అని అంటేనే గీతలో 6వ అధ్యాయం చెప్పింది. అందుకు గీతలో 6వ అధ్యాయం ధ్యాన యోగము, ఆత్మ సంయమ యోగము, ఆ ఆ ధ్యాన యోగాన్ని అర్థం చేసుకొని పాటించమని చెప్పాడు. దానిలో ధ్యానం మనస్సు నిలబడటానికి అందులో చెప్పినట్టు విశేషం అన్నిటికన్నా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య అనేటువంటి దాన్ని ముందు అర్థం చేసుకొని అది పాటించడం నేర్చుకో. అది పాటించితే ఆచరిస్తే అప్పుడు నెమ్మదిగా నీకు ధ్యానంలో కూర్చోగలుగుతావు. అది పాటించకుండా గనక ఉంటే, దానిలో చెప్పినటువంటి దాన్ని పాటించకుండా నీ ఇష్టం వచ్చినట్టు గనక ఉంటే అది సాగదు. ఇంద్రియాలు నీవు చెప్పినట్టు మాట వినవు. అనగా ఇంద్రియంలో ఒక క్రమ పద్ధతిలో వెళ్ళవు. ఆ పరమాత్మ దర్శనం చేసుకోవటానికి లేక సన్మార్గం అనండి ఎట్లయినా వెళ్ళటానికి ఈ ఇంద్రియాలు చెప్పిన మాట వినవు. అవి ఎటువంటిది లాగుతాయి. కాబట్టి ఏమిటంటే ఇదంతా నీ దగ్గరే ఉంది. అందుకని ఉద్ధరేత్ ఆత్మానం అని చెప్పింది. అందుకని నీ మనస్సు, నీ ఇంద్రియములు వీటిని ఏక తాటి మీద ఒకే లైన్లో సన్మార్గంలో పెట్టుము అని చెబుతున్నాడు. అందుకు చెప్పినట్టు మొట్టమొదట యుక్తాహార విహారస్య. ఇది ఇక్కడే మనకు పెద్ద సమస్య వచ్చినటువంటిది ఇదే మనకి. ఎందుకనంటే ప్రస్తుత కాలంలో ఈ యుక్తాహార విహారస్య అనేది పాటించడం అనేటువంటిది ఎక్కడో కొద్దిమంది ఉంటారు. ఎవరో మహానుభావులు కాస్త అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళే పాటిస్తారు. మిగిలినటువంటి వాళ్ళు మనం లోకంలో బజారుకి వెళితే మనం చూస్తుంటుంటే మనం 4గింటప్పుడు చూసామనుకో ఒక చోట తింటుంటారు, 5ంటప్పుడు చూస్తే ఇంకా తింటుంటారు, ఇంకో చోట అక్కడ ఈ మొత్తం మీద రాత్రి అర్ధరాత్రి దాకా తింటూనే ఉంటుంటారు. అక్కడ గుంపు ఇక్కడ గుంపు అందరు తింటూనే ఉంటుంటారు. ఎట్లా తింటున్నారు అంటే రోడ్ల మీద తింటుంటారు. అట్లా అనమాట. అక్కడ రోడ్ల మీద నిలబడి అట్ట కాస్త తింటూ పోతుంటారు, ఇక్కడ కాస్త అక్కడ కాస్త తిట్టుకుంటూ పోతుంటారు. ఇట్లా ఈ విధంగా ఒక నియమబద్ధం అనేటువంటిది ఉండదు. ఒక నియమం అనేటువంటిది వెంటనే కళ్ళు చూస్తాయి, వెంటనే ఆ కళ్ళు చూసి ఇదిగో చెబుతున్నా ఇవి టేస్ట్గా ఉంటాయి ఇవి తిందాము అన్నట్టు తిన్న తర్వాత ఇంకో గంట అయిన తర్వాత ఇంకో కనపడదు, అబ్బో ఇది కూడా టేస్ట్ ఉంటుంది అని అక్కడ ఎప్పుడు చూసినా కానీ ఈ నాలుకకు వీటికి ఈ విధంగా, లేకపోతే ఇంకొకటి, ఇది చెప్పే పనే లేదు ఇట్లా. అనగా ఏమిటనమాట, మనస్సు క్రమంలో ఒక క్రమశిక్షణలో సన్మార్గంలో ఉండదు. ఎప్పుడైతే ఉండదో ఇంద్రియాలు దారి తప్పుతాయి. అప్పుడు జితేంద్రియుడు కాలేడు, తన హృదయంలో ఉన్న ఆ పరమ పురుషుడిని దర్శించుకోలేడు. కాబట్టి ధ్యాన యోగానికి మొట్టమొదట మనస్సును నిలకడ చేసుకో అని చెబుతున్నాడు. అది ఆ మనస్సును నిలకడ చేసుకో అని చెబుతున్నాడు. అట్లా అని చెబుతూ 11వ ఇక్కడ ఒక విశేషం కూడా చెబుతా మీకు. ఏమిటంటే ఛాందోగ్యోపనిషత్తులో ఆ ఋషి పేరు చెబుతాను. ఆ ఛాందోగ్యోపనిషత్తులో ఆయన ఒక దేశం పోతున్నాడు, ఇంకొకరు అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే ఉన్నాయి కాబట్టి అది కదా ఆ కాలంలో నడుస్తూ పోవాలి. ఉదయం 6ంటికి బయలుదేరాడు అనుకో, సాయంకాలానికో చేరతాడు. అంటే సుమారు 30 మైళ్ళు ఏమో నడుస్తాడు. అట్లా ఆయన ఋషి గారు బయలుదేరాడు. వెళ్ళి 12 అయింది, 12:30, 1 అట్లా అయింది టైం. అయిన తర్వాత ఆకలిస్తున్నది. అయినా ఆ రోజు ఆకలిస్తున్నది, అయినా ఆకలి కూడా తట్టుకొని ఉండేటువంటి శక్తి ఉంది, కానీ ఆకలిస్తున్నది కాబట్టి ఏం చేయాలి, ఆకలికి మరి ఔషధం పడేయాలి కదా. మరి ఏం చూస్తే ఏమి లేదు, చుట్టుపక్కల ఏం లేదు. చెట్లు ఏమైనా ఉంటే ఏదైనా పండు ఏదైనా కోసుకొని తింటానికి ఏమి లేదు. అంత దూరంలో కొద్ది దూరంలో గుర్రాలు కాసుకునేటువంటి గుర్రాలు కాసుకునేవాడు ఒకడు కనపడ్డాడు. వాడి దగ్గర ఏమైనా ఆహారం ఉందేమోనని పోయినాడు. అబ్బాయి నాకు ఆకలి ఇస్తుందో నాకేమైనా పెట్టరా అన్నాడు. అని అంటే వాడు తినేటువంటి ఏమిటంటే మినువులు, నానబోసిన మినువులు వాడు తింటున్నాడు. ఆ నానబోసిన మినువులు తింటుంటే నాకు అసలు పెట్టండిరా అని అన్నాడు. పెట్టండిరా అంటే ఒక గుప్పుడు పెట్టాడు. ఈ గుప్పుడు పెట్టిన తర్వాత ఆ గుప్పుడు తిన్నాడు. ఈ గుప్పుడు తిన్న తర్వాత వాడు ఏమన్నాడంటే వాడి దగ్గర తాబేటికాయ ఉంది, దానిలో మంచినీళ్ళు ఉన్నాయి. ఏమంటే తిన్నారు కదా మంచినీళ్ళు ఇస్తున్నాను తాగండి. వద్దు మంచినీళ్ళు అన్నాడు.
అదేంటండి మంచినీళ్ళు తాగొచ్చు, ఏం పర్వాలేదు, దీంతో ఆకలి అనే తీరి ప్రాణం నిలబడ్డది. ఇప్పుడు మంచినీళ్ళు తీసుకోకూడదు. ఇప్పుడు మంచినీళ్ళు ఏంటంటే నువ్వు ఆ మూతి పెట్టి ఎంగిల్ చేసి తడవ చెంచా తాగుతూ తడవ చెంచా చేసుకుంటూ ఉంటుంటాడు కదా తాబెట్టుకాయతోటి. కాబట్టి తీసుకోకూడదు. ధర్మం ఎంతవరకు చెబుతున్నాడు అంటే అంతవరకు. కాబట్టి ఇక నేను వెళుతుంటాను, ఎక్కడో సరస్సు కనపడుతున్న దారిలో అక్కడ నీళ్లు తాగుతానులే, పర్వాలేదు వెళుతానులే అని వెళ్ళిపోతాడు. అక్కడో ధర్మం చెబుతాడు ఏమిటనంటే నీకు ఆకలి వేస్తుంది, బతకలేవు. కాబట్టి అప్పుడు ఏం చేయమన్నాడంటే రోడ్డు పక్కన ఏదైనా కనపడదు అనుకో, ఏదన్నా ఏమైనా కాస్త పెట్టబోయా ఏదైనా చెయ్యొచ్చు అప్పుడు. అది ధర్మం. అంటే లేకపోతే ఆ ప్రాణం అన్నం కనుక వేయకపోతే అప్పుడు లోపల ప్రాణం కాస్త పోతుంది. అదనమాట. అందుకని ఇది ధర్మం. అయితే ఇప్పుడు మన వాళ్ళు చేసే పని ఏంది అంటే ఇక మాట్లాడితే ఇదే పని. ఆకలి వేసినా ఆకలి వేయకపోయినా కానీ యుక్తాహార విహారస్య అనేటువంటిది లేదు. అది ఎట్లా ఉందో చూద్దాం, ఇది ఎట్లా ఉందో చూద్దాం అని చివరికి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను పాడు చేసుకుంటారు. అది ఈ పిచ్చి తిండ్లు తిని ఎట్లా అనమాట ఇది. అందుకని అనమాట చెప్పేది. అందుకని ధ్యానానికి ఏమిటంటే మొట్టమొదటి ఆహారం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం అనమాట. అదనమాట. కాబట్టి ఈ ఇంద్రియములు మనస్సు అన్ని కూడా నిశ్చలంగా ఉండాలని చెబుతూ తర్వాత 11వ మంత్రంలో తాం యోగమిది మన్యంతే స్థిరాం ఇంద్రియ ధారణం అప్రమత్త తదా భవతి యోగోహి ప్రభవాప్యయౌ. కాబట్టి ఇంద్రియ నిగ్రహమే యోగం అని అంటారండి అని చెబుతున్నారు. ఇంద్రియ నిగ్రహమే యోగము, అది అర్థం విశేషమైనది. ఇప్పుడు చక్కగా ఒక విద్యార్థి పాఠాలు వింటూ పరీక్షలు రాసుకుంటూ అదే కృషితో ఉండి 100కి 100 మార్కులు సంపాదించాలి అనేటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు అనుకుందాం. అలా సాగిపోతున్నాడు అనుకో, వాడు యోగంలో ఉన్నట్టు లెక్క. అది అది అట్లా అంటే ఏమిటనమాట, మరి అంతటి సాధించాలంటే ఇంద్రియాలని మనస్సుని వీటన్నిటిని కూడా ఒక సక్రమమైన మార్గంలో క్రమశిక్షణలో పెట్టాలి కదా. అది అలా పెట్టాలంటే ఆ కుర్రాడు పెట్టాలంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు చూశారు, వాళ్ళు కూడా ఈ మార్గంలో ఉంటేనే. ఎందుకంటే తల్లిదండ్రులే మార్గంలో లేరనుకోండి, వాళ్ళే ఎట్లా పడితే అట్లా ఉంటే అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు కూడా అట్నే బయలుదేరుతూ ఉంటుంటారు. అందుకని మూలం అక్కడ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు గనక ఆచరణ చేస్తుంటుంటే దాన్ని చూసి పిల్లలు కూడా ఆచరణ చేస్తుంటారు. అట్లా ఉండాలన్నమాట. అట్లా ఏ విధంగా యోగాన్ని మనం చూస్తుంటే చాలా మంది విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంది యోగాన్ని పాటించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎట్లా అనమాట, సుస్థిరమైన ఇంద్రియ నిగ్రహమే యోగము. అప్పుడు యోగి అన్ని విధముల మనశ్చాంచల్యం నుండి విముక్తుడవుతాడు. యోగం ఎప్పుడైతే పడతాడో అప్పుడు అప్పుడు ఏంటంటే పరం దృష్ట్యా నివర్తతే, ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు పరం కనబడుతూ ఉంటుంటుంది అని కూడా మన దీనిలో చెప్పాడు. ఎందుకంటే యోగాన్ని పొందవచ్చును, పోగొట్టుకోవచ్చు. అయితే యోగాన్ని పొందవచ్చు, పొందుతూ ఉన్నాడు, కానీ ఒక్కొక్కసారి పోగొట్టుకుంటుంటాడు కూడా అని చెప్పాడు. ఇది ఎట్లా పోగొట్టుకుంటాడండి, యోగంలో ఉన్నాడు కదా అంటే దీనిలో గీతలో 6:41 శ్లోకంలో చెబుతున్నాడు. యోగాభ్యాసం చేసేటప్పుడు యోగి మనస్సును విచ్చలవిడిగా పోనీయకుండా తైలధారలాగా ఆత్మపైనే నిలిచి ఉండేటట్లు చేయాలి. కానీ ఎప్పుడన్నా కానీ అలా కొంచెం ఒక అడుగు గనక జారి పడ్డాడనుకో, అని మెట్టు మీద జాగ్రత్తగా ఉండరా, మెట్లు జారుతున్నాయి, జాగ్రత్తగా నడు, తొందరపడవాకు, జాగ్రత్తగా చూసి నడు అని మన వాళ్ళు చెబుతుంటారు చూడండి మెట్లెక్కేటప్పుడు. అట్లనే వీడు కూడా అలా భావనతో అనేటువంటిది కొంచెం తప్పింది. తప్పేటప్పటికి ఏమైంది అనమాట, మెట్టు దారి పడ్డాడు ఒక అడుగు. అరే పడ్డానే అని ఏం చేశాడు, తర్వాత నెమ్మదిగా పుంజుకొని నెమ్మదిగా మెట్లు ఎక్కాడు. అనగా మెట్లు జారి పడ్డాడు అని అంటే అర్థం యోగం నుంచి ఒక శరీరాన్ని పొందాడు అని అర్థం అనమాట. ఆ శరీరాన్ని పొంది అక్కడి నుంచి పై మెట్లకి వెళ్ళిపోయినాడు. అదే ఆయన వివేకానంద స్వామి ఒక ఉదాహరణగా చెప్పుకుంటే. అందువలన ఆయన వివేకానంద స్వామి అనేటువంటి ఆయన ఎంతటి ఇప్పుడు మనకు అందరికీ తెలుసు కాబట్టి ఏంటి ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క జ్ఞానం తెలుసు కాబట్టి మనకు అర్థం అవుతుంటుంది అనమాట. అంత చిన్న వయసులోనే వెళ్ళిపోయినాడు ఆయన. అనగా అర్థం ఏమిటి, ఆయన యొక్క స్టేజీ వచ్చేసింది, వెళ్ళిపోయినాడు. అట్లా అనమాట. అది అందువలన ఏంటంటే ఎలా జారి పడుతుంటుంటారు వాళ్ళు, జారి పడినా మరలా పైకి లేచి
ఆ పైన ఉన్నతమైన మార్గంలోనే వెళుతూ ఉంటుంటారు. అదే విషయము అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, యోగ భ్రష్టోభిజాయతే. ఒకవేళ చంచలమైనటువంటి దానిలో పడిపోతే అప్పుడు మరలా యోగం అక్కడి నుంచి మరలా జన్మ తీసుకొని మరలా సాగిస్తుంటారు అని చెప్తున్నాడు. అని చెప్పిన తర్వాత ఇక 12వ మంత్రంలో చెబుతున్నాడు, నైవ వాచ న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా అస్తి ఇతి బ్రువతః అన్యత్ర కథం తదుపలభ్యతే. అస్తి అనే మాట వచ్చింది ఇక్కడ. నైవ వాచ, నైవ వాచ, వాచ మాటల చేత, నైవ కానే కాదు. ఇంగ్లీష్లో నెవర్ అంటారు చూసారా, నెవర్ని సంస్కృతంలో నైవ అంటారు. కొన్ని మీరు ఒకసారి ఒకటి రెండు మాటల్ని ఉదాహరణ చెబుతారు. నైవ అని సంస్కృతంలో ఉంటే ఇంగ్లీష్లో నెవర్ వచ్చేస్తుంది. సంస్కృతంలో నా వ్యతిరేకంలో, దానిలో నో. అలానే పదాలు ఫాదరు, మదరు, ఇట్లా ఈ విధంగా ఇట్లా చాలా పదాలు, సంస్కృత పదాలు ఇంగ్లీష్లో కనపడుతుంటాయి. మీరు ఇంగ్లీష్లో కనపడుతున్నాయి ఏమిటి మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో. ఏమిటంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అని ఒక సబ్జెక్ట్ ఒకటి ఉన్నది. ఇంటర్నేషనల్ ఎంఏలో వస్తుంది అనమాట, చదువుకుంటప్పుడు లాంగ్వేజెస్లో వస్తుంది. దానిలో ఏమిటంటే లాంగ్వేజెస్ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్లో గోథిక్, లాటిను ఇవన్నీ జర్మనీ వాళ్ళు చేస్తుంటారు. గోథిక్ అనేటువంటి భాష. వీటన్నిటికన్నా మించినటువంటి సంస్కృత భాష ఉన్నది. ఆ సంస్కృత భాష నుంచి ఈ లాటిన్, గోథిక్ ఇవన్నీ కూడా వచ్చి మళ్ళీ ఆ లాటిన్లో నుంచి మళ్ళీ పుట్టుకుంటూ ఇదిగో ఇంగ్లీష్ అనేటువంటిది ఒక రకం చెప్పాలంటే ఒక కిచిడి లాంటి భాష అనమాట. అన్నిటిని కలుపుకుంటూ పోతున్నది, ఒక లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేటువంటి. చివరికి ఇంగ్లీష్గా వచ్చేసింది. అవన్నీ క్లాసికల్ లాంగ్వేజెస్. సంస్కృతము, లాటిన్, గ్రీక్ అనేటువంటి క్లాసికల్ లాంగ్వేజెస్. అవి ఉత్తమంగా పైన ఉంటాయి. అవి ఎప్పుడు అనమాట, ఎప్పుడో 5-6 వేల సంవత్సరాల క్రితం ఉన్నతంగా ఉన్నాయి. ఆ తర్వాత క్రమక్రమంగా వాటిల్లోంచి పుట్టుకుంటూ వచ్చేసినాయి అనమాట. ఎందుకంటే మనకి ఒక మాట ఉన్నది, జనని సంస్కృతంబ ఎల్ల భాషలకు, ఎల్ల భాషలకు, సమస్తమైన భాషలకు తల్లి సంస్కృతము అని అర్థం. దీనికి ఎలా చెప్పి మన ఇండియాలోనే ఉన్నాయి. మన ఇండియాలో ఉన్న భాషలకు అన్నిటికీ కూడా మూలం ఎవరంటే తల్లి అంటే సంస్కృతము అని చెప్పారు. కానీ ఒక్క భాష మాత్రము సంస్కృతానికి సంబంధం లేదు. ఆ భాషకే వరల్డ్ క్లాసికల్ లాంగ్వేజెస్ లో దానికి ఒక్కదానికే ప్రత్యేకమైన విభాగం ఉన్నది. అదే తమిళం, అదే ద్రవిడం. అది అనమాట. అదే అనమాట, దానికి ఒక్కదానికే. అది ఏమాత్రం కలవదు. అది దేని నుంచి పుట్టలేదు, అది ఒరిజినల్. అది భారతదేశంలో దక్షిణ దేశంలో ఉన్నటువంటి భాష, ఆ ద్రావిడ భాష. ఆ ద్రావిడ భాషనే అప్పుడు కాలం రామాయణ కాలంలో రాక్షసులు మాట్లాడేవాళ్ళు అనేటువంటి కొంతమంది చెబుతారనమాట. అట్లా ఆ విధంగా అనమాట. అదే అనమాట. ఇదంతా రాక్షస ప్రాంతం. అంటగా ఈ దక్షిణ దేశం, ఈ మన 4 రాష్ట్రాలు, శ్రీలంక కలిపితే ఒక దేశం. అది అర్థం, ఒక దేశం అప్పుడు అది అనమాట. ఈ ఒక దేశానికి శ్రీలంకలో ఉంటాడు రాజుగారు, అది లెక్క. శ్రీలంకలో ఉండే రాజుగారి పేరు కుబేరుడు. ఆ కుబేరుడు అనేటువంటి ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు అనమాట. అది తర్వాత అన్ని మార్పులు సరే మనకు రామాయణంలో అట్లా వస్తుంది. సరే, తర్వాత ఇది ఏంటనంటే చెప్పుకున్నది ఇంత విశేషము. అస్థి అనే దాని దగ్గర నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఏమిటనంటే నైవ వాచ న మనసా ప్రాప్తుం. నైవ వాచ, నైవ అంటే నెవర్ అనేండి, అసలు ఎప్పటికీ కాదు అని. వాచ వాక్కులు, వాక్కుల చేత నా ఏవ కానే కాదు. ఏమిటి కానే కాదు, కనపడదు అని అంటే సహ ఆత్మ, ఆ ఆత్మ వాక్కులచే చూడలేము. నా మనస, మనస్సుతోటి చెప్పలేము. కాబట్టి నా చక్షుష శక్య, నా శక్య చక్షుష, నా శక్య చక్షుష కళ్ళ చేత, నా శక్య శక్యము కాదయ్యా. ఏమి చూడు, వాక్కుల వల్ల కాదు, మనసుల వల్ల కాదు, కంటి వల్ల కాదు. కానీ ఆ పరమాత్మ గురించి చెప్పలేము. చూస్తేనేక, కంటితో చూస్తే అయా ఎట్లున్నాడని చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా వీటి చేత ఏమీ అందటం లేదు కదా. మరి ఆ పరమాత్మను పొందటానికి నా శక్య, మరి అస్థి ఉన్నది ఇది అని బ్రువతః
చెప్పేవారి నుండి విద్వాంసులు చెబుతున్నారు పరమాత్మ ఉన్నాడు అస్తి అని చెబుతున్నారు వాళ్ళు. అన్యత్ర ఇతరమైన చోట్ల తత్ అది కథం ఎలాగా ఉపలభ్యత పొందుతున్నది. ఆయన ఏదో మహాత్ముడు కాబట్టి ఆ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు, ఆ దర్శనం చేసుకొని ఈ దర్శనం చేసుకున్నాను అన్నాడు. సరే బాగానే ఉంది. అట్లే నువ్వు దర్శనం చేసుకున్నావు కదా, మాకు మిగిలిన చోట్ల ఎలా లభ్యమవుతుంది అనేటువంటి ప్రశ్న. అటువంటి వాళ్ళు మహర్షులు ఏం చెప్పారు? అస్థి అనగా పరమాత్మ ఉన్నాడు, అస్థి ఎక్కడ ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు అని మన వ్యాస మహర్షి లాంటి మహర్షులు చెప్పారు. ఇట్లా అనమాట. ఆయన పొందటం ఎట్లండి, కొని చెప్పండి అన్నారు. వాక్కులకు అందడు అని చెప్పారు. కళ్ళతో చూస్తామండి, కళ్ళకు కనబడడు. మనస్సుతో ఆలోచన చేసుకుంటూ కూర్చుంటామండి, అసలు కనబడడు అని. మరి ఎట్లా అండి, అసలు ఇట్లయితే వల్ల కదా, అట్లయితే ఏమిటి ఇదంతా? ఇదంతా ఎలా తెలుస్తుందండి? మీరు ఉన్నారు అస్థి 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 అంటే ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళ కంటికి కనబడలేదు, నాస్తి అంటాము అని అంటే నాస్తికులు అయిపోతారు. అందుకని ఏం చెబుతున్నారంటే, ఈ అస్థి అనేటువంటి దానికి దీనిలో చెబుతున్నాడు ఏమిటంటే, జ్ఞాన సాధనములు మనకి ఏమిటి? 5 1 6, 5 ఇంద్రియాలు, 1 మనస్సు, ఇవి అనమాట. ఈ 6 కంటే ఆత్మ అతీతమైనది. ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు యొక్క ఉపదేశం ద్వారానే ఆత్మలాభం కలుగుతుంది అని చెబుతున్నారు. ఆత్మ సాక్షాత్కారం కలిగిన గురువు ద్వారా మాత్రమే ఈ ఆత్మని గురించి చెప్పగలుగుతారు. అది ఎట్లా ఉందో అంత వివరంగా ఆయనే చెప్పగలుగుతాడు. ఆయన చూశాడు కాబట్టి. దీనికి ఉదాహరణ మనకి ఏమిటనమాట, ఏది మనకు ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తు ఏమిటనంటే ప్రశ్నోపనిషత్తు. ఆ ప్రశ్నోపనిషత్తు దగ్గర ఎవరంటే మహర్షి పిప్పలాద మహర్షి. ఆయన 6 విద్యార్థులు వచ్చారు. ఆత్మతత్వం గురించి ఎవరు చెబుతారా అంటే పిప్పలాద మహర్షి చెప్పగలుగుతాడండి అని అన్నారు. సరే, ఆయన దగ్గరకు వచ్చి 6 ప్రశ్నలు పెట్టి తెలుసుకున్నాడు. ఆయన చెప్పాడు ఉంటే తెలిస్తేనే కదా చెప్పింది, కాబట్టి ఆయన దర్శనం చేసుకున్నాడు. అది అర్థం. ఇట్లా మనకు ఈ ఉపనిషత్తులలో మహర్షులు ఉన్నారు. వాళ్ళు పరమాత్మ దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు. అది విశేషం. ముఖ్యంగా చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. అలానే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి వస్తాడు. ఇట్లా వీళ్ళందరూ ఆత్మను దర్శించుకొని చెప్పారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటివి అన్ని కూడా గొప్ప విశేషమైనటువంటివి. కాబట్టి అస్థి ఆ మహర్షులు చెప్పారు కాబట్టి ఆ పరమాత్మ పురుషుడు అస్థి ఉన్నాడు. మొదట ఆత్మ అనేది ఒకటి ఉన్నది అని చెప్పే గురువు మాటల్లో శ్రద్ధ విశ్వాసాలు ఉండాలి. శ్రద్ధ అనేది దానికి ఒక అర్థం చెప్పారు శంకరులు. ఒకటి గురువు మీద విశ్వాసం ఉండాలి, 1. 2 దేవుని మీద నమ్మకం. ఇది 2 ఉండాలి. 2 నమ్మకం రెండింటి మీద ఉండాలి. ఏదో ఒకటి మీదనే ఉంటుందనన్నా లాభం లేదు. 2 గురువాక్యం మీద నమ్మకం, దేవుని మీద నమ్మకం, ఈ 2 ఉండాలి. దేవుడు అంటే అర్థం పురుషుడు, పరమ పురుషుడు, ఆయన అస్థి ఉన్నాడు అని నమ్మకం. అది నమ్మకం దేవుడు అంటే. అలానే గురువు గారు గురువాక్యం మీద విశ్వాసం ఉండాలి. ఆ గురువాక్యం మీద విశ్వాసం ఉంటే అప్పుడు శ్రద్ధలో 2వ విశేషం. కాబట్టి శ్రద్ధ అంటే అది అర్థం అనమాట. అది కాబట్టి శ్రద్ధ విశ్వాసాలు ఉంచి ఆయన ఉపదేశాలను పాటించి ఆచరించాలి. అందుకనే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి. ఇక్కడ ఆ మాట చెప్పాడు, ఉపదేక్ష్యంతి ఏ జ్ఞానం. ఆయన ఉపదేశించినటువంటి వాటిని పట్టుకొని ఆచరించినటువంటి వాడే అని అర్థం అనమాట. అది ఈ చెవును విని ఆ చెవును వదిలేయటం కాదు, ఈ చెవును విని ఆ చెవును వదిలేయటం అంటే అక్కడికక్కడ చేసుకోవడం, అక్కడ వదిలించుకొని పోవటం. ఇట్లా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? కాలం దండగ, కాలాన్ని దుర్వినియోగం చేసినట్టు అని అర్థం. ఈ చెవుని విని ఆ చెవుని విన్నా పోయినాడంటే 1 గంట సేపు పెట్టాడు, ఆచరణ చేసుకున్నాడు, మనసు పట్టించుకున్నాడు, అప్పుడు కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వీడు పట్టించుకోలేదు, ఆచరణ చేయలేదు, కాలాన్ని ఆ 1 గంట సేపు దుర్వినియోగం చేశాడు. అదే అర్థం. కాలాన్ని ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఎవడైతే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడే మహాత్ముడు.
అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు, నీకు ఇంత కాలం పెట్టానురా, నీకు ఇన్ని సంవత్సరాల కాలం పెట్టాను, ఒక్క నిమిషం కూడా ఆ కాలాన్ని వృధా చేసుకోవాలి. గడిచిపోయినటువంటి కాలం రాదురా నీకు. కాబట్టి నీవు 24 గంటలు ఏం చేస్తున్నావో చూసుకో. అందుకనే పూర్వకాలం ఈ విషయం బయటికి చెప్పకుండా డైరీ రాయండిరా అని అంటుంటారు. దీని ఉద్దేశం దినచర్య రాయండిరా అని. ఆ దినచర్య రాస్తుంటే దానిలో రాసుకుంటుంటాడు, ఇదిగో హోటల్లో తిన్నాను, అంతసేపు పట్టింది, ఇంత ఖర్చు అయింది, అది చూసిన తర్వాత ఎప్పుడో ఒకసారి నువ్వు చూసుకోరా డైరీ, ఒకసారి ఈ చెప్పినటువంటి మాటలు ఏమైనా చూసి ఒరివరే, ఇంత కాలాన్ని నేను వృధా చేశానే, వీటిలో ప్రయోజనం ఎక్కడన్నా ఉందా అని విమర్శ చేసుకుంటే, వాడు తెలుసుకుంటుంటే అప్పుడు ఉద్ధరేత ఆత్మన ఆత్మానం. అదనమాట అది. అందువలన నీ మనసు చేత నువ్వు ఉద్ధరింపబడరా అని అంటానికి అనమాట. అది అంత గొప్ప విశేషం. కాబట్టి కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోరా అని నేను చెప్పాడు. కాబట్టి అట్లా చేసుకో అని చెబుతూ, ఎంతగా తర్క వితర్కాలు హేతువాదాలు చేసినా నిర్వివాదంగా అతీంద్రియమైన ఆత్మ ఉనికిని నిర్ధారించి చెప్పలేము. ఇది ఆత్మ ఇలా ఉన్నది, తర్కము ఈ విధంగా చేసి ఇక్కడ ఒక మాట ఇచ్చాడు, తర్కము అనేటువంటి మాట. ఇక్కడ మనకు 6 దర్శనాలు ఉన్నాయి. 6 దర్శనాలు వీటిల్లో కూడా బ్రహ్మసూత్రంలో వస్తాయి. 6 దర్శనాలు. ఈ 6 దర్శనాలు వచ్చినప్పుడు తర్కం వస్తుంది. తర్కం కూడా దాన్ని కూడా భేదించేసేస్తారు శంకరులు. అనగా తర్కానికి కూడా పరమాత్మ అతీతుడు, అలానే యోగానికి అతీతుడు, అన్నిటికీ 6 షడ్దర్శనాలకి అతీతుడు అని దానిలో ఆ ఖండన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ముందుకి. వెళ్ళి ఎక్కడ చివరి స్టేజ్ అంటే పరమాత్మ అనేటువంటి స్టేజ్. అది ఎక్కడ ఉన్నది ఏమిటనంటే మనకు వేదంలో చెప్పినటువంటిదే. వేదంలో ఏం చెప్పాడు, అద్వైతము చెప్పాడు, కానీ వేదంలో మాట ఉన్నది అద్వైతం అని. వేదంలోనే ఉన్నది అద్వైతం అనమాట. శాంతం శివం పరం అద్వైతం అని వేదంలోనే ఉన్నది అనమాట. ఆ వేదంలో ఉన్నటువంటి అద్వైతం అనే మాట ఉన్నది అనమాట అక్కడ. అంతేగాని విశిష్టాద్వైతం అని, ద్వైతం అని, ద్వైతాద్వైత భావాలని ఆ మాటలు ఎక్కడ లేవు, వేదంలో లేవు. వీళ్ళు తమ భావాలను తగ్గట్టుగా ఏం చెప్పారనమాట, కొన్ని మాటలు కొన్ని పెట్టుకున్నారు. అది కానీ వేదంలో ఏం చెప్పాడో, అద్వైతం అనేది చెప్పాడో, అద్వైతాన్ని ద్వారానే పోతుంటారు. అదే మనకు ఉపాధేయము అనేటువంటిది. అద్వైతం అనేటువంటిది ఒక్కటే అని అర్థం అనమాట, ఒక్కటే. అదే మనకు పృథక్త్వంలో వచ్చినటువంటి సంఖ్యలో వచ్చింది. సంఖ్యలో ఏకం నిత్యం, ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం ద్వంద్వాతీతం త్రిగుణరహితం తత్వమస్యాది లక్ష్యం అని ఈ విధంగా చెప్తాం. ఏకం నిత్యం మనకు అంకెలు వచ్చింది కదా దీనిలో మనకి తర్కంలో అంకెల్లో నిత్యమైనది ఎంత అండి, ఒక్కటి అనేది మాత్రమే నిత్యము, మిగిలినవన్నీ కూడా అనిత్యములు అని చెప్పారు. కాబట్టి ఒక్కటి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని ఋగ్వేదంలో చెప్పాడు. మరి వేదాలను కాదని నువ్వు సొంతంగా ఏమైనా పెడతావా, సొంతంగా సృష్టి ఏమైనా చెబుతావా? వేదం అనేటువంటిది అపౌరుషేయం అది. కాబట్టి భగవంతుడు అనగా పరమాత్మ లేక పురుషుడు ఈశ్వరుడు అనేటువంటిది ఒక్కటే అని అర్థం. ఆయన్ని నిర్వచించి చెప్పుకోవాలి అంటే ఏమిటంటే ఇది ఒక రకంగా ఇది నిర్ధారణ, ఇట్లా ఉంటుంది పరమ పురుషుడు అని చెప్పడానికి అవకాశం లేదు. పలు విధములు ఈ విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తులో 20 లక్షణాలు చెప్పారు. పరమాత్మకి 20 లక్షణాలు. అనణుహు అని అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అనణుహు అణువంతటి వాడు కాదు, అదీర్ఘం పొడవైన వాడు కాదు, అహ్రస్వం పొట్టివాడైన వాడు కాదు. ఇట్లా ఈ విధంగా చెబుతూ ఏమిటనమాట, ఏంటి, నచక్షుష కళ్ళు లేవు, కానీ పశ్యతి చూస్తున్నాడు, కళ్ళు లేవు చూస్తున్నాడు. నా శ్రవణం చెవులు లేవు కానీ శృణోతి వింటున్నాడు. నా పాదహ కాళ్ళు లేవు కానీ ధావతి పరిగెత్తుతున్నాడు. ఈ విధంగా అక్కడ మనకు ఉదాహరణకోపనిషత్తులో వస్తుంది. అంతే కదా, మరి చూసుకోండి అంతనమాట. అందుకని చివరికి వీటన్నిటిని కలిపేసేసి శాండిల్య విద్యలో సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము నిండి ఉన్నాడంటే ఈ బ్రహ్మము అన్నాడు.
ఆ సమస్తము నిండి ఉన్నటువంటి వాడు బ్రహ్మం. అట్లానే సమస్తము నిండి ఉన్నటువంటి వాడు, వ్యాప్తమై ఉన్నటువంటి వాడు విష్ణువు. విష్ణువు అన్న బ్రహ్మము అన్న ఇవన్నీ ఒకటే. విష్ణువు అన్న బ్రహ్మం అన్న అన్ని ఒకటే. కానీ పేర్లు నామాలు మాత్రం వ్యుత్పత్తిని బట్టి చెబుతుంటారు. విష్ణువు అంటే సర్వవ్యాపనోతి విష్ణువు, అంతటా నిండి ఉన్నాడు అని అర్థం అనమాట. అట్లా ఆ విధంగా ఆ ఆ పరమాత్మని గురించి చెప్పాలి అని అంటే ఇది అని నిర్ధారణం అనేటువంటిది లేదు. అందుకని యతోవ అచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఆ మాటలన్నీ కూడా వర్ణించాడట ఈ మహాత్ముడు, ఒక విద్వాంసుడు. ఆ మాటలు అక్కడ దాకా వెళ్ళినట్టు, అవో పరమాత్మ ఇట్లున్నావయ్యా నీకు అట్లా ఇట్లా అని అంత దూరం దాకా వెళ్ళి కానీ పరమాత్మను టచ్ చేయలేక, పరమాత్మను తాకలేక వెనక్కి వచ్చింది. అనగా పరమాత్మను తాకలేక అంటే పరమాత్మకి ఇంకా ఉన్నాయి చెప్పలేనవి ఏవో నువ్వు కొన్ని చెప్పావు, ఇంకా ఎన్ని ఉన్నాయి అని చెప్పలేము. అనంతం అనంతావై వేదాహ, ఆ మాటలు కూడా చాలవు ఆ పరమాత్మను గురించి చెప్పాలంటే అనేటువంటి అర్థం. అదనమాట. అంతటి విశేషం చెబుతూ ఇంకా ఏం చెబుతున్నాడంటే, ఉన్నదనే ప్రతివాదము, ఉన్నాడు పురుషుడు, సమాన బలం కల లేదనే వాదాన్ని ఎదుర్కొంటూనే ఉంటుంది. అనగా ఉన్నాడు లేదు అనేటువంటి రెండు వాదాలు జరుగుతున్నాయి. అందుచేత వేదాంతులు తమ సిద్ధాంతాన్ని కేవలం తర్కం మీదనే కాక, ఇక్కడ తర్కం మీదనే కాక, తర్కం ఏం చేస్తుందనంటే అది కూడా పరమాత్మ చెబుతున్నది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఏకం నిత్యం అని చెప్పుకున్నాం. తర్కం ఏం చెప్పిందనంటే ఏకహ అనేటువంటి వాడు నిత్యము పరమాత్మయ్య అని చెప్పాడు. ఒకటి అంకె అనేది పరమాత్మ స్వరూపం అని చెప్పాడు. ఆ తర్కం మీదనే కాకుండా కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు వేదాంతులు తమ సిద్ధాంతాన్ని కేవలం తర్కం మీదనే కాకుండా శబ్ద ప్రమాణం మీద శృతుల పైన అనుభవశీలురైన ఋషుల మాటల పైన నిలబెట్టారు. అది అంటే మాటలు, శబ్దాలు. అంటే శబ్దం అంటే ఏంటి? వేదం. వేదం అంటే ఇప్పుడు మనకున్నది కదా శబ్ద వేద, మన పుస్తకం కూడా పెట్టాను, దీనిలో అందరు కూడా చూసుంటారు. శబ్ద వేద, వేదం పెద్ద పుస్తకం, 10 కిలోల బరువు ఉన్నది పుస్తకం, అందరు కూడా చూసే ఉంటారు. అదే అనమాట. దానిలో ఏమున్నాయి అంటే శబ్ద ప్రమాణం ఉన్నది అని చెబుతున్నాడు. అది ఆ శబ్ద ప్రమాణం మీద, ఋషుల మాటల మీద ఆ ఈ పరమాత్మను నిలబెట్టారు. పరమాత్మ ఉన్నాడని తన వేదాంత సూత్రాల్లో వ్యాసుడు, ఇక్కడ వేదాంత సూత్రములు అంటే అర్థము బ్రహ్మసూత్రములు అని అర్థం. వ్యాసుడు బ్రహ్మసూత్రములు, ఆ బ్రహ్మసూత్రములు ఉన్నాయే వాటి మీద ఏం చెబుతున్నాడు? ఈ వేదాంతం బ్రహ్మసూత్రాలు అనేటువంటి మాట ఇది ఏమిటంటే గొప్ప విశేషమైనటువంటిది అని చెబుతున్నాడు. ఏంటనమాట? కేవలం తర్కం తత్వ నిర్ణయం చేయలేదంటూ కొట్టివేసేశాడు. అది ఆయన వేదాంత సూత్రతని రాస్తూ తర్కం ఉన్నది, ఆ తర్కం ఉన్నది కదా, దాని ప్రకారం పరమాత్మ నిర్వచించవచ్చు కదా అని తర్కం వాళ్ళు చెబుతుంటే ఆ తర్కాన్ని కూడా కొట్టేసేసాడు వ్యాస మహర్షి. తన యొక్క సూత్రాలలో కొట్టివేసేసాడు. అట్లా అనగా తర్కం కన్నా పైన ఉన్నది అని అర్థం అనమాట. అందుకని తర్కం చదవద్దు అని అంటే కాదు, తర్కం చదవాలి. తర్కం చదివితేనే కానీ అది అర్థం కాదు. తర్కం ఊరికే చదివినందుకు మనం ఆచరణ చేసుకుని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది అనమాట, మనకు బుద్ధి కూడా పదును పెరుగుతుంటుంది. తర్కం వలన బుద్ధి పదును పెరుగుతుంటుంది. ఆ పైన బ్రహ్మసూత్రాలు చదివితే అప్పుడు ఏమిటి భేదము విశేషం అనేటువంటి తెలుస్తుంది అనమాట. అని ఈ విధంగా తర్కం తత్వ నిర్ణయం చేయజాలదంటూ కొట్టివేసేసాడు. పరమాత్మ తత్వాన్ని తర్కశాస్త్రం చెప్పలేదు కాబట్టి తర్కాన్ని పక్కన పెట్టండి అన్నారు. పరమాత్మను గురించి చెప్పాలంటే కేవలం వేదమే. వేదం అంటే వేదాంతము లేక శృతి ఉపనిషత్తులు అని అర్థం అనమాట. అది అని అందుచేత ఆత్మ సాక్షాత్కారానికి ప్రథమ సోపానం ఏమంటే స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు పలుకులలో విశ్వాసం. గురువు గారు ఉంటాడు, ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందాడు, ఆయన చెబుతాడు, ఆయన చెప్పిన వాక్యాలు ఉండేవే, అవే ఉపాధేయము, అవే విశ్వాసము, అవే విశేషమైనటువంటివి, అవే ఆచరణము. కాబట్టి మనకు ఈ ఉపనిషత్తుల్లో కనబడేటువంటి ఋషులు కనబడతారు. ఆ ఋషులు కనబడ్డప్పుడు వాళ్ళ యొక్క మాటలు అవన్నీ చూస్తుంటే చాలా గొప్పగా ఉంటాయి. ఎట్లా అనమాట, ఆ ఋషులు చెప్పినటువంటి మాటలు వాళ్ళు అనుభవపూర్వకంగా
చెప్పినటువంటి విశేషాలు అనమాట. అట్లా అవే అనమాట. చాంద్రోగ్యంలో ముఖ్యంగా వస్తుంది. సరే మిగిలిన వాటిల్లో వచ్చినా కానీ ఇట్లా అనమాట. అందువలన అవి మహర్షులు అనుభవపూర్వకంగా ఆత్మ సాక్షాత్కారం చేసుకొని చెబుతుంటుంటారు అని చెప్తున్నాడు. అని చెబుతూ ఇంకా అది ఉన్నదని చెప్పేవారిని ఉంటే కనుక పురుషుడు ఉన్నది అని చెప్పేవారిని ఉంటే ఆత్మను సాక్షాత్కరించుకున్న ఋషుల నుండి కూడా ఎవరు మనం ఈ విధంగా చదువుకోదు ఎవరైనా ఉన్నారా? ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి ఋషులు మనకి ఏమైనా చెప్పారా? ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకి వాల్మీకి మహర్షి, రెండో మనిషి వ్యాస మహర్షి ఒక ఉదాహరణగా, వీళ్ళందరూ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు. వాల్మీకి మహర్షి ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. రామనామ మంత్రంతో జపం చేసేసి ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందాడు. విశేషించి ఆయన దగ్గర నారదుడు, బ్రహ్మదేవుడు వచ్చారు. అనగా ఏమిటనమాట, అంత గొప్పవాడు కాబట్టి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఆయనకి దివ్యమైనటువంటి శక్తి ఇచ్చారు. ఈ శక్తితో నువ్వు రామాయణం రాయండి అన్నారు. కాబట్టి రామాయణంలో రాస్తున్నది ఎవరు? వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి మహర్షి రాస్తున్నాడంటే ఆయన సాక్షాత్కరింపజేసుకొని రాస్తున్నాడు అని అర్థం. రాముల వారి వర్ణన చేశాడు చాలా చోట్ల. అంటే ఆయన చూశాడు, ఆయన చూస్తూ రాశాడు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం. ఇక వ్యాస మహర్షి సంగతి చెప్పే పనే లేదు. వ్యాస మహర్షి ఎన్ని రాశాడు ఆయన రాసిన అసలు బ్రహ్మసూత్రాలే పెద్ద విశేషమైనటువంటి. ఆ బ్రహ్మసూత్రాలు అనేటువంటి 555 555 555 సూత్రాలు అనమాట. 555 సూత్రాలు ఆ కాలంలో, అంటే శంకరుల కన్నా ముందున్నటువంటి కాలంలో 555 సూత్రాలను అర్థం చేసుకోలేక అప్పుడున్నటువంటి పండితులు, విద్వాంసులు, గొప్ప గొప్ప పండితులు, విద్వాంసులు కూడా అర్థం చేసుకోలేక వాళ్ళు ఉపనిషత్తుల్లో ఉండేటువంటివి ఏవో కొన్ని చూసి అర్థం చేసుకొని దీని ప్రకారంగా ఇది వేరే దారి పెట్టారు. వాళ్ళు ఏం దారి పెట్టారు అంటే ద్వైతం దారి పెట్టారు. ద్వైతం అంటే జీవాత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. అనగా వేదంలో ఏం చెప్పాడు దాని వ్యతిరేక దారి పెట్టారు. వేదంలో చెప్పినటువంటి అద్వైతం అనేటువంటి దారి పెట్టకుండా ద్వైత దారి పెట్టారు. ఈ ద్వైత దారి పెట్టేటప్పటికి ఇప్పుడు ఏమైంది అనమాట, భేదం వచ్చేసేస్తుంది. ఇక అందరూ అంటే ఉదాహరణకి మండన మిశ్రుడు ఉన్నాడు, ఆయన ద్వైతవాది. ఆయనకి 500-600 మంది శిష్యులు ఉన్నారు. అలా దేశంలో అంటే అనమాట అందరూ ద్వైతంలో ఉండిపోయినారు. అనగా పరమాత్మ ఒక్కడే అనేటువంటి మాటను తీసేశారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు అదే శంకర విజయంలో వస్తున్నది. ఇప్పుడు ఆయన భట్టభాస్కరుడి తోటి యుద్ధం జరుగుతున్నది, మహాయుద్ధం. దానిలో రాస్తుండే మహారణరంగము అని రాసుకుంటూ వస్తున్నాడు. అంటే వాదనలో అంత గొప్ప అనమాట. అట్లా ఉన్నారు ముగ్గురు నలుగురిని వాదించడం. వాళ్ళతోటి ఏం తెలుస్తుంది అంటే మనకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, దేశకాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ద్వైతంలో చూసుకోండి ఎలా ఉన్నారు. వీళ్ళు వేదాన్ని నమ్మేటువంటి వాళ్ళే. వేదం అనేటువంటి దాన్ని ఒప్పుకుంటాం, దేవుళ్ళు అనేటువంటి ఒప్పుకుంటాం అన్ని. కానీ ఏమిటనమాట, పరమాత్మ ఒక్కడు కాదు అని ద్వైతం. జీవాత్మ పరమాత్మ వేరు వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు వేరు అనే విధంగా దాని గురించి చెప్పుకుంటూ వస్తుంటారు వాళ్ళు. చివరికి పరమాత్మ ఒక్కడే అనేటువంటి విషయాన్ని ఎలా అనమాట మహర్షులు చెప్పారు. ఉదాహరణకు మనకు వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, ఇట్లా ఈ విధంగా మహర్షుల పేర్లు చెప్పుకుంటే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అనమాట. ఇట్లా కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఉపాధేయం అని ఈ విధంగా మనకు వాళ్ళు దర్శనం చేసుకొని చెప్పినటువంటి మహర్షులు ఉన్నారే, వాళ్ళకి అందుకనే మనం మొట్టమొదట పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అని ఆయనకు నమస్కారం పెట్టేస్తాం. ఆయన చూస్తూ చెబుతున్నాడు, రాముల వారిని చూస్తూ చెబుతున్నాడు, రాముల వారిని చూస్తూ చెబుతున్నాడు. అట్లా వ్యాస మహర్షి కూడా అంతే, అట్లా అనమాట. కాబట్టి వాళ్ళు చూస్తూ చెబుతున్నారు. మనకు ఉదాహరణకి అస్థి అంటానికి చూసిన వాళ్ళు ఎవరంటే ఒక ఉదాహరణ ఇది. వీళ్ళు రాసినటువంటి శ్లోకాలని చదువుతూనే ఉన్నాం కదా, కానీ చదువుతున్నాం కానీ అంత దూరం ఆలోచించరు వాళ్ళు. అట్లా అనమాట అని చెబుతూ 13వ శ్లోకంలో చెబుతున్నాడు. అస్థితి ఏవ ఉపలబ్ధవ్య తత్వభావేన చ ఉభయోః అస్థితి ఏవ ఉపలబ్ధస్య తత్వభావక ప్రసీదతి అని 13వ మంత్రం. ఉభయోః ఈ రెండింటిలో కూడా తత్వభావేన అసలు తత్వంగా అస్థి ఉన్నది అని మాత్రమే, ఉపలబ్ధస్య సాక్షాత్కరించుకోవాలి అస్థి ఉన్నది ఇది అని
ఉపలబ్ధస్య సాక్షాత్కరించుకున్న వానికి ఏవ మాత్రమే తత్వభావం అసలు తత్వము ప్రసీదతి. ఒక్కటే మాట చెప్పేశాడు చివరి. అస్థి 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 అనేటువంటిది నమ్మకం ఉన్నవాడికే పరమాత్మ తత్వం తెలుస్తుంది అని తేల్చి చెప్పేశాడు. అది చివరికి వస్తున్నాడు ఎవరు యమధర్మరాజు నచికేటి దగ్గరికి లాస్ట్ ఫైనల్ గా చెబుతున్నాడు. అస్థి అనేటువంటి దాని నమ్మకం ఉంటేనే వాడికి పరమాత్మ కనపడతాడు అని చెబుతున్నాడు. అందుకని అస్థితి ఏవ ఉపలబ్ధస్య తత్వభావేన చ ఉభయోహో ఆ రెండింటిలోనూ తత్వభావేన అసలు తత్వంగా అస్థి ఉన్నది అనేటువంటిది మాత్రం. అస్థి నాస్తి అని అంటున్నావే, అది నాస్తిని పక్కన పెట్టేసేసి అస్థిని మాత్రం తీసుకొని ఉన్నది అనేటువంటి మాటని చెప్పుకోమని చెబుతున్నాడు. అలా నమ్మకం ఉన్నటువంటిది ఈ ఎవరు చెబుతున్నారు అస్థి ఉన్నదని? గురువు గారు చెప్పాడు. ఆత్మ సాక్షాత్కారం చేసుకుని గురువు గారు చెప్పాడు అస్థిరా అని చెప్పాడు. మరి గురువు గారి మీద నీకు నమ్మకం ఉంది కదా, నమ్మకం ఉంది కాబట్టి అంతే నేను అస్థి. ఆస్తికులు అంటే గురువు గారి మీద నమ్మకం ఉంది, గురువు గారు చెప్పాడు కాబట్టి గురువు గారి మాట వినేటాం, కాబట్టి నీకు పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అదనమాట. అంతేగాని గురువు గారు మాటలు చెప్పిన దాన్ని వ్యతిరేకం పెట్టుకొని నాస్తి అంటే నీకు నీ చివరి దారి అంతా నాస్తి అయిపోతుంది. అందుకని అస్థి అట్లా అనమాట. ఈ రెంటిలో సత్తుయే అసలు తత్వంగా సాక్షాత్కరించుకోవాలి. సత్ ఏకం సత్ అనేటువంటి దాన్ని సాక్షాత్కరించుకుంటాడు. ఆ విధంగా సత్తును సాక్షాత్కరించుకున్న వానికి అసలు తత్వం ప్రత్యక్షం అవుతుంది. సత్తును సాక్షాత్కరించుకున్న వానికి అసలు తత్వం తెలుస్తూ ఉంటుంటుంది అని అర్థం. దీనిలో శంకరులు చెప్పినటువంటి మాట ఇక్కడ చెబుతున్నారు. ఏమిటంటే సత్తు అసత్తు. సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేదు. అసత్ అంటే అనే రెండు భావాలలో శంకరులు ఇది ఆత్మ యొక్క సగుణ నిర్గుణ రూపాలను సూచిస్తుంది. ఇక్కడ ఆత్మ యొక్క సగుణ నిర్గుణ రూపాలు. నిర్గుణ రూపం చూస్తుంటుంటే మనకేంది అసత్తుగా కనపడుతుంటుంది, సత్తు రూపం చూస్తుంటే సగుణ రూపంగా కనపడుతుంటుంది. అనగా పరమాత్మకు సగుణ నిర్గుణ రూపములు అని అర్థం అనమాట. దీనిలో పరమాత్మకు సగుణ నిర్గుణ, వీళ్ళు నిర్గుణ రూపం భావించుకొని లేడని అంటుంటారు. కాదయ్యా, నిర్గుణం అసలు నిర్గుణమే మొదటిది. అసత్తులో నుంచి సత్తు వచ్చింది. అసదేవ సౌమ్య ఇదమోగన ఆసీత్ మనకు ఇందులో వస్తుంది. దేనిలోనంటే ఉదాహరణ దీని చాందోగ్యంలో వస్తుంది అనమాట. కాబట్టి ఈ రెండింటిని ఏంటంటే సగుణ నిర్గుణములు. మనం ఎప్పుడు సగుణంలోనే చూస్తూ ఉంటున్నాం, సగుణాన్నే చూస్తున్నాం. సగుణం అంటే ఆ పరమాత్మ త్రిగుణములను ఆధారం చేసుకొని ఒక రూపాన్ని ఉందాడు రామచంద్రమూర్తి. సగుణ రూపంలో ఉన్న బ్రహ్మము. అందుకనే ఆయనకు నామరామాయణంలో మొట్టమొదటి నామం పెట్టారు. మొట్టమొదటి నామం శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని చెప్పి పెట్టారు. అది అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటనమాట, ఆయన శుద్ధ బ్రహ్మము అంటే నిర్గుణ బ్రహ్మము అని అర్థం అనమాట. నిర్గుణ బ్రహ్మము అట్లా అనమాట. కాబట్టి ఆ బ్రహ్మమునకు సగుణ రూపములు. ఈ సగుణ రూపములు ఎందుకు ఉన్నారంటే మనము ఉపాసన చేసుకోవడానికి సగుణ రూపం కావాలి. అందుకనే మహర్షులు ఏం చేశారంటే ఉపాసన కోసము సగుణ రూపం పెట్టారు. ఆ దేవతకి స్త్రీ దేవత కానీ పురుష దేవత కానీ ఇద్దరు ఒకటే అయినా కానీ చూడండి, 4 చేతులు విష్ణుమూర్తి పెట్టారు, 4 చేతులు పెట్టారు. అమ్మవారికి ఒక చోట 18 చేతులు పెట్టారు. ఇవి రకరకాలు ఇట్లా. వీటన్నింటి అర్థాలు ఉన్నాయి ఈ సగుణ రూపంలో. ఆ అర్థాలు ఏంటో తెలుసుకోరానా అన్నాడు. ఆ తెలుసుకుంటుంటే అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంటుంది, పరమాత్మ తత్వం తెలుస్తుంది అని అర్థం అనమాట. అది అట్లనే నీ యొక్క శరీరం ఉన్నది, నీ యొక్క శరీరం కూడా పరమాత్మయే అని చెప్పారు. నీ తలకాయ ఉంది చూసే, తలకాయ అంతా శివం. నీ తలకాయ అంతా శివం రాయిది. అది అర్థం చేసుకున్నావా? శివం కాబట్టే నీ తలకాయకి ఎదుటిన పొంగనామాలు, అడ్డబొట్లో, పసుపు బొట్లో, ఎర్ర బొట్లో, లేకపోతే ఎర్ర బొట్టో, ఈ బొట్లు పెట్టుకునేది ఎందుకో తెలుసురా నీకు? శివం రాది పరమాత్మ స్వరూపం, అందుకని బొట్లు పెట్టుకుంటావురా అని అర్థం. అంతేగాని కాళ్ళకి చేతులకి వీపుకి కాదు రా పెట్టుకునేది. ఎక్కడో ముఖాన్ని పెట్టుకుంటున్నావు, ఈ ముఖం తలకాయ ఏంటి? శివం రాదు. ఇది అర్థం. అంత ఇదే అనమాట.
అందువల్ల అనమాట ఆ పరమాత్మ ఎవరు ఎక్కడో లేడురా నీవేరా అని చూడటం అనమాట అది. అట్లా ఈ విధంగా సగుణ నిర్గుణాలు అనేటువంటివి మనం చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న మీమాంస అంతా ఆత్మ సత్తయ అసత్త అని అంటుంటారు ఈ విషయం మీద. దీని గురించి మీమాంసలు చేసుకొని చివరికి ఏంటనమాట సత్తు అనేటువంటిది తెలుసుకుంటారు. అలా సత్తును ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని సాక్షాత్కరించుకోవడానికి మొట్టమొదటిది కావాల్సినది శ్రద్ధ. పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవడానికి కావాల్సింది శ్రద్ధ అని ఉన్నట్టు. కాబట్టి ఈ శ్రద్ధ అనేటువంటిది ఏం చెబుతున్నాడంటే శాస్త్రంలో చెప్పబడిన ఆత్మ సత్తును గూర్చిన శ్రద్ధ అనగా శాస్త్ర వాక్యం యందు నమ్మకము ఒకటి, గురూపదేశం వలన శ్రద్ధ కూడా ఉంటుంది. ఈ విధంగా శాస్త్రం చెప్పినటువంటిది ఒక వాక్యం చెప్పింది, అందుకనే మనం గీతలో వచ్చింది అనమాట. ఏమిటంటే శాస్త్రమును అనుసరించి కర్తవ్యములు శాస్త్రమును అనుసరించి అనే ఒక చోట వచ్చింది మనకి. ఆ శాస్త్రం అనుసరించి చెయ్యి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు కాదు. ఒక శాస్త్రం అనేటువంటిది ఉన్నది, ఆ శాస్త్రాన్ని పాటించుము అని చెప్పాడు అనమాట. నాకు గీతలో వచ్చింది అది అలా అనమాట. అట్లా ఆ శాస్త్రములను పాటించుము అని చెబుతాడు. అట్లా ఆత్మ యొక్క ఉనికిని తెలియపరుస్తుంది. ఆ పైన ఆత్మ యొక్క సత్తును గుర్చి సరి అయిన ధ్యానం ద్వారా దాని నిజ స్వరూపం తెలుస్తుంది. ఇది ఒక దారి చెప్పాడు. ఆ పరమాత్మ ఎట్లా అండి మొట్టమొదటి చెప్పాడు అనమాట. కంటికి కనపట్టలేదు, మనసులో ఆలోచన చేసినా కనపట్టలేదు, మాటలకి కనపడలేదు, అందటం లేదని చెప్పావు కదా, దానికి కారణాలు చెప్పాడు. ఇదిగో ఈ విధంగా చెయ్యి పరమాత్మ కనపడతాడు అని చెబుతున్నాడు అనమాట. మొట్టమొదటి శాస్త్రవాక్యం మీద నమ్మకం, గురువు మీద నమ్మకము, అలానే శాస్త్రం అనుసరించి నడవటము, ఈ విధంగా ఉండాలి అని చెబుతున్నాడు. అని చెబుతూ ఆత్మ యొక్క సత్తును గురించి సరైన ధ్యానం ద్వారా దాని నిజ స్వరూపము చివరికి తెలుస్తుంది. కాబట్టి ధ్యాన యోగం 6వ అధ్యాయంలోకి వచ్చాడు. 6వ అధ్యాయం ఏం చెబుతున్నది అని అంటే పరమాత్మ దర్శనం చెబుతున్నది. పరమాత్మ దర్శనం అనేటువంటి దానికి ఒక ఎడ్యుకేషన్ చెప్పేసింది, విధానం చెప్పేసింది, ఒక విద్య చెప్పేసేసింది అనమాట. ఆ విద్యను పాటించుము అని చెప్పాడు పరమాత్మ దర్శనం కోసం. ఆ విద్యని అర్థం చేసుకొని మనకు 6వ అధ్యాయంలో చెప్పినట్టు దాన్ని అర్థం చేసుకొని పాటించడం అనేటువంటి ఉన్నది. ఆ పాటించేటువంటిది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉపనిషత్తుల్లో ఇంకా వివరంగా ఉంటుంది. అట్లా అనమాట. అదనమాట. ఈ 2 సాక్షాత్కారాలకు భేదం ఏమంటే మొదటిది స్వయం స్ఫూర్తి ద్వారా సాత్విక బుద్ధి ఆత్మ యొక్క సగుణ రూపాన్ని తెలియజేస్తుంది. రెండవ దాంట్లో ఆత్మ స్వయంగా తన నిర్గుణ స్వరూపాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. నిర్గుణము సగుణం, సగుణాన్ని చూసి నిర్గుణానికి పో అన్నారు. సగుణం ద్వారా నిర్గుణానికి పో. మనం అంతే కదా, ఒకేసారి నిర్గుణంలో కూర్చున్నాం అనుకో మనకే అంత అయోమయం. అందుకని ఇంట్లో ఏం చేయండి, అంగుష్ట మాత్ర పురుషోభూవ అందుకని ఆ చిన్న విగ్రహాలు పెట్టుకుంటాం ఇంట్లో. అమ్మవారి విగ్రహం, రామ విగ్రహం ఏవో పెట్టుకొని వాటికి సంబంధించిన మంత్రాలను చెప్పుకుంటూ అధ్యయనం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ నెమ్మదిగా సగుణ రూపంలో నుంచి నిర్గుణంలోకి వెళ్ళిపోతాడు. నిర్గుణంలోకి వెళ్ళినప్పుడే మోక్షం వస్తుంది. మోక్షం వచ్చేది నిర్గుణంలోనే వస్తుంది కానీ సగుణంలో రాదు. సగుణం ఎందుకు పనికి వస్తుంది అని అంటే అది దారి చూపిస్తున్న తీసుకొని పోతుంటుంది అనమాట. ఇది మనకు ఫలాధ్యాయంలో బ్రహ్మసూత్రాల్లో అక్కడ వస్తుంది. నిర్గుణం ఉన్నటువంటి వాడు జీవన్ముక్తి ఎలా వెళ్ళిపోతాడు, సగుణంలో ఉండేటువంటి వాడు మోక్షానికి ఎలా వెళ్ళిపోతాడు, ఈ 2 భేదాలు చూపిస్తాడట. అట్లా అనమాట అది. కానీ సగుణ రూపము నిర్గుణ రూపము ఈ విధంగా ఉన్నాయి అని చెబుతూ హృదయంలో ఉన్నటువంటి సకల వాంఛలు నిర్మూలించబడినప్పుడే మరణశీల అయిన మానవుడు అమరుడు అవుతాడు. ఈ శరీరం ఉండగానే బ్రహ్మ ప్రాప్తి కూడా పొందుతాడు. ఇదే జీవన్ముక్తి. ఇది 6వ అధ్యాయం చెప్పేది గీతలో జీవన్ముక్తి అవుతుంది. అనగా జీవించి ఉండగానే ముక్తి పొందుతాడు. అనగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రాణము ఆత్మ ఉన్నదే ఇది సరాసరి ఆ బ్రహ్మంలో కలిసిపోతుంటుంది. ఇదనమాట, ఇది జీవన్ముక్తి అనేటువంటిది అనమాట. విదేహ ముక్తి అనేటువంటిది ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత అది వివిధ స్టేజెస్ లో వెళ్ళిపోతూ అక్కడ చివరికి చేరుతుంది. అనగా మనం రైలు ఎక్కాం అనుకో, మధ్యలో 4 స్టేషన్స్ వస్తుంటాయి. ఆ స్టేజీల్లో ఆగుతూ పోతూ ఉంటుంది. ఆ స్టేజీలో చివరి స్టేజీ నాకేం కావాలయ్యా అని అంటే కైవల్యం అనే స్టేజీ ఉందండి, అక్కడ దిగుతాను అని వాడు అట్నే కూర్చుంటాడు. అక్కడ కూర్చొని అక్కడ దిగుతాడు. ఈ 4 స్టేజీలు ఏమిటి అని అంటే సారూప్య, సామీజ్య,
సాయుధ్య సాలోక్య అనేటువంటి స్టేజీలు ఉన్నాయి. ఈ స్టేజీల్లో కొంతమంది ఏంటి టికెట్ తీసుకునేటువంటి వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉన్నవరకు టికెట్ తీసుకున్నాడు, అంతవరకు దిగిపోవాలి కదా. మొదటి స్టేజీ వచ్చింది, డబ్బులు. అందుకని ఏం చేశాడు, మళ్ళీ తర్వాత స్టేజీకి వెళ్ళాలి కదా, డబ్బులు సంపాదించుకోవాలి కదా. అందుకని ఈ స్టేజీలో వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. అంటే అర్థం ఏంటి, పరమాత్మ తత్వం ఏందో అక్కడి నుంచి సాగించు మొదలుపెట్టాడు, బాగా డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు చివరికి లాస్ట్ టికెట్ దగ్గర తీసేసుకున్నాడు. టికెట్ ఈసారి ఫుల్గా ఉన్నాయి వీడి దగ్గర డబ్బులు. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా, వీళ్ళు పూర్తిగా ఉన్నాయి డబ్బులు. కాబట్టి టికెట్ చివరి లాస్ట్ స్టేజ్ ఉంది, ఆ కైవల్యం అనేటువంటి పరమపదం, అక్కడ టికెట్ తీసుకున్నాడు. ఇక మళ్ళీ రైలు ఎక్కేసేసాడు, చివరికి అక్కడ దిగేశాడు. మధ్యలో స్టేజెస్ అక్కర్లేదు. అనగా ఏంటనమాట, అన్ని స్టేజెస్, ఈ స్టేజెస్ అన్ని దాటిపోయి చివరి స్టేజెస్ లోకి అప్పుడు కూర్చున్నాడు. దీన్ని ఏమంటారంటే కైవల్యం పొందిండు ఉన్నప్పుడు నిర్గుణ బ్రహ్మం. ఇది ఈయన ఆంజనేయ వారి సుందరకాండలో ఏం చేశాడనంటే, ఈ స్టేజెస్ మొత్తాన్ని పగలగొట్టేసేసుకుంటూ అన్ని స్టేషన్స్ అన్ని దాటుకుంటూ వందే భారత ఎక్స్ప్రెస్ లాగా చేరాడు, ఎక్కడ ఆగకుండా. అదనమాట. అంటే ఏంటి, బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి, అంటే ఈ లోకాలన్నీ దాటి చివరికి లాస్ట్ లో పోయి కూర్చున్నాడు ఒకేసారి. ఆయన పోవటం కూడా ఎలా పోతున్నాడు అని అంటే, స్పీడ్ ఎక్కువ దానికి. మన ఈ రైలుకి స్పీడ్ ఎక్కువ కదా, దీనికి మధ్యలో స్లో కాదు, ప్యాసింజర్ కాదు ఇది. అర్థం కాదు. ప్యాసింజర్స్ అంటే ఏమిటంటే మధ్య మధ్య ఆగుతూ పోతుంటుంది. కొంతమంది ప్యాసింజర్స్ ఉంటారు, ఏదో కొంత పుణ్యం చేసుకుంటారు, పుణ్యం చేసుకుంటే అక్కడ దిగిపోతారు. మళ్ళీ అదంతా ప్యాసింజర్స్ వీళ్ళందరూ. ఏదేంటి, దానాలు ధర్మాలు ఇవన్నీ చేసుకుంటుంటారే, వీళ్ళందరూ ఏమిటనమాట ప్యాసింజర్స్. ప్యాసింజర్స్ కూడా ఏంటంటే ఒక సుమారు 50 స్టేషన్స్ ఉంటాయి. ఒక రైలు ఉంది ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి రేపల్ పోయేది, 50-60 స్టేజెస్ ఉంటుంది. అది పొద్దున ఇక్కడ 10ంటికి పోయిందంటే రాత్రి 8ంటికి చెప్తుంది. అట్లా అనమాట, అట్లా ఉంటారనమాట. అంటే అర్థం ఏంటనమాట, భౌతికంగా మనం అట్లా ఆలోచించుకుంటుంటే అలా తెలుస్తుంటుంది అని అర్థం అనమాట. అలా ముందుకు సాగుతూనే ఉంటుంటారు. సగుణ రూపంలో ఉన్నవాడు ముందుకు సాగుతూనే ఉంటుంటాడు. అయితే ఏంటి అని అంటే స్లోగాడు. అదే నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసిస్తూ ధ్యాన యోగంలో ఉండేటువంటి వాడు శరీరం ఉండగానే జీవన్ముక్తి పొందుతాడు. నిర్గుణం వాడు నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసించాడు. అదే మనకు భగవద్గీతలో 12వ అధ్యాయం ప్రారంభంలో వచ్చింది అనమాట. ఇట్లా భగవద్గీతలో వచ్చింది. అలానే మరి అలా చేయలేనటువంటి వాడు ఎట్లా అంటే సగుణ రూపాన్ని పొందుతాడు. నిర్గుణ రూపాన్ని ఆరాధించటం అనేది కష్టతరము అని చెప్పాడు మనకు. చాలా కష్టతరం. అది ఎవరికనంటే మహర్షులకి మాత్రం సరిపోతుంది. కాబట్టి మనకు ఏమిటి, మనం గృహస్థులం. ఇంకా విశేషించి ఏంటంటే ఈ లోకంలో తిరుగుతున్నాం. ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు ఏమిటనంటే లోకానుభవం ఎక్కువ ఉంటుంది. మన శరీరానికి, మన పంచేంద్రియాలకి లోకానుభవం 90% ఉంటుంది. మరి 90% ఉన్నటువంటి ఈ లోకానుభవాన్ని, ఆ ఇంద్రియాలని ఒక్కసారి తీసుకొచ్చి ఆ పరమాత్మ యందు పెట్టడం అనేది కష్టం కదా. అట్లా అనమాట. అందువలన ఈ సగుణ రూపం పెట్టారు. కాబట్టి సగుణ రూపంలో నెమ్మదిగా రావచ్చు అని చెప్పటం అనమాట. అది చెబుతూ ఈ విధంగా బ్రహ్మప్రాప్తిని అట్లా పొందొచ్చు. నీకు 15వ మంత్రంలో యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్యే గ్రంథయః అథ మత్స్యో అమృతో భవతి ఏతావధ్య అనుశాసనం. ఇది రేపటితోటి ఇది పూర్తి అవుతుంది. రేపటితోటి ఇది పూర్తయిపోతుంది. కాబట్టి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అస్తు మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాతు.